నోటీస్ ఇచ్చిన ఆయన కేసీఆర్ నాని అని విజయవాడ ఎంపీ గారు ఆయనతో మాట్లాడి ఆయన మొత్తం పంపించారు. ఇది ఎత్తండి, ఈ విషయంతోనే మొదలు పెట్టండి బాబు అంటే తప్పకుండా మొదలెడతానని అన్నాడు. కానీ తర్వాత యాక్చువల్గా మొదలెట్టడం మార్చి గల్లా జయదేవ్ గారికి ఇచ్చాడు. దాంతో ఈయనప్పటికీ లాస్ట్లో మళ్ళీ కొంచెం ఒక నిమిషం మాట్లాడాడు. ఎందుకు డ్రాప్ అయిపోయిందో వాళ్ళు కోర్టులో వేస్తా ఉన్నది డ్రాప్ అయిపోయింది, పార్లమెంట్లో నోటీస్ ఇస్తాం దీని మీద చర్చ జరగాలన్నది డ్రాప్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మనం అందరం కలిసి విజయవాడలో ఒక మీటింగ్ పెట్టి అన్ని పార్టీల వాళ్ళని పిలిచిందండి. పిలిస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడంటే తెలుగుదేశం వచ్చేటువంటి ఏ మీటింగ్కి నేను రాను అన్నాడు. అలాగే సిపిఎం వాళ్ళు బీజేపీ వారు వచ్చే మీటింగ్కి మేము రాము అన్నారు. ఆ రెండు పార్టీలు తప్ప మిగతా అన్ని పార్టీలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు అయితే నేను పార్టీకి రాశాను, ఈ పార్టీ తరఫున ఎవరినైనా ప్రతినిధిని పంపించండి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన వచ్చాడు. మేము హైదరాబాద్ హోటల్లో చిన్న కాన్ఫరెన్స్ హాల్లో పెట్టాము. ఇంకే పార్టీ తరఫున ఎవరో పంపుతారు, పంపితే మాట్లాడదాం అని ఆయనే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ముందు రోజు ఫోన్ చేసి నాదెల్ల మనోహర్ గారు చెప్పారు మా లీడర్ వచ్చేస్తున్నాడు మీటింగ్ అని. అనగానే అప్పుడు కంగారుగా ఏంటి లేదు పోలీసులకి చెప్పి వాళ్ళకి చెప్పి ఎవరికి తెలియదు. మనం పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నట్టు కొంచెం జాగ్రత్త చూడండి అంటే అప్పుడు వచ్చి సెక్యూరిటీ ఇచ్చి తెలుసుకున్న జనం వచ్చి చిన్న మీటింగ్ అనుకున్న దాని ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోయింది ఆయన రావటం. ఆ రోజు ఆయన కూడా కూర్చుని వీడియో కూడా ఉంది మొత్తం నా పక్కనే కూర్చుని బుక్కులన్నీ చదివాడు. ఆ వేళ చలమేశ్వర గారిని పిలిచాం యాజ్ ఏ రిటైర్డ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టు. ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందామని. ఆ రోజున ఈయన పార్టీ తరఫున పవన్ గారు వచ్చారు, మాదాస్ గంగాధరం గారు, ఐఏఎస్ చంద్రశేఖర్ గారు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున, సిపిఐ రామకృష్ణ గారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, బీజేపీ తరఫున ఐవైఆర్ గారు, సత్యమూర్తి గారు, తులసిరెడ్డి గారు కాంగ్రెస్ తరఫున అన్ని పార్టీలు అటెండ్ అయ్యాయి ఎక్సెప్ట్ సిపిఎం అండ్ వైసీపీ. మనం ఇక్కడి నుంచి దేశాయ్ గారు వచ్చారు, బాబీ ఉన్నాడు, మన ఉమా ఉన్నాడు, నాది కూడా వచ్చాడు, నాది చనిపోయాడు, నాది కూడా వచ్చాడు. మేమందరం ఉన్నాం మీటింగ్. అందరం కూర్చుని మీటింగ్ 2.5 hours 3 hours జరిగింది ఢిల్లీ చర్చ. ఏకగ్రీవంగా అందరం ఏమనుకున్నాం అంటే రేపు 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దీన్ని మనం పర్సూ చేయాలి. దీన్ని మళ్ళీ తెలంగాణ తీసుకొచ్చి ఆంధ్రాలో కలిపేయడం కాదు, ఇంత అన్యాయం జరిగింది అన్నది అదే పార్లమెంట్ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం జరిగింది, ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో జరగనట్టుగా ఓటింగ్ కూడా పెట్టకుండా టీవీ టెలికాస్ట్ ఆపేసి మొత్తం చీకట్లో పెట్టి పాస్ అయిపోయిందని చెప్పేశాం అన్న మాట అక్కడ అనిపించాలి ఖచ్చితంగాను. ఆవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ అపోజిషన్ ఉంది, ఇద్దరు కలిసి చేసింది. ఈ మాట మాటికి మోడీ గారు చెప్తాడు, అమిత్ షా గారు చెప్తాడు ఆంధ్రాకి జరిగినంత అన్యాయం మేమేం చేయట్లేదు. ఏ గొడవ వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు లేచేదని ఎత్తితే ఇమీడియట్ గా మోడీ గారు అంటాడు ఆ రోజు మర్చిపోకండి, తీసుకెళ్లి మొత్తం మరి బయట పారేశారు, తలుపులు మూసేశారు, అలాంటి అన్యాయం మేము ఎప్పుడైనా చేసామా అని వాళ్ళు అంటుంటారు. మనకెందుకు వాయిస్ లేకుండా పోయింది? మన వాడు ఎవరు ఎప్పుడు పార్లమెంట్ లో మాట ఎత్తడే. కనీసం ఒక షార్ట్ డ్యూరేషన్ వచ్చినా 0 hour మెన్షన్ చేయండి. ఇంత అన్యాయం ఏంటంటే ఇంత చిన్న చూపు చూస్తే పోనీ ఇక్కడ ఎవరికి తెలియకుండా జరిగిపోయిందంటే రాష్ట్రం అంతా 3-4 నెలలు అట్టుడికిపోయింది. జూలై నుంచి ఆఫీసులు లేవు, స్కూళ్ళు లేవు. ఇంత గొడవ జరిగిన తర్వాత చాలా సింపుల్ గా తీసవతలు పారేసిన దానికి ఎవిడెన్స్ దొరికినా మనం ప్రశ్నించలేకపోతున్నట్టు నాకు అర్థం అవుతుంది. తెలంగాణ తరఫున వచ్చాడేమనుకున్నాను, తెర చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున వచ్చాడు. వచ్చి కేసు వచ్చేసేయండి ఇందులో ఎందుకు అప్పుడే 8 ఏళ్ళు, అప్పటికి 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళు అయిపోయింది, 2 రాష్ట్రాలు విడిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్త గొడవ ఏంటి, క్లోజ్ చేసేయండి అన్నాడు. అంటే నేను చెప్తే ఇదేంటే క్లోజ్ చేయడం ఏంటి? ఆర్టికల్ 100 వైలేషన్. ఆర్టికల్ 100 అంటే పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ. ఏంటి ఆర్టికల్ 100? ఇదేనా విషయమైనా సరే పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, పంచాయతీలో కానీ, మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా ఏ విషయం తేలాలన్నా ఓటింగ్ పెట్టి ఆ ఓటింగ్ లో మెజారిటీ వచ్చింది బట్టే తీర్మానం చేయాలి. అది ఆర్టికల్ 100. వీళ్ళు ఆర్టికల్ 100 తీసి పక్కన పెట్టేశారు. ఓటింగే లేదు, అడిగేవాడు లేడు. ఈ బాధ నేను అలా చెప్తూనే ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు పూర్తిగా ధైర్యం వచ్చింది.
ఖచ్చితంగా ఈయన అపోజిషన్ లో ఉండని, రూలింగ్ లో ఉండని, పార్టీకి ఎన్ని సీట్లు రాని, సీట్లు రాకపోని పవన్ కళ్యాణ్ అనేటువంటి మనిషి మాత్రం ఈ ఇష్యూలో ఖచ్చితంగా కన్విన్స్ అయ్యాడు కాబట్టి ఆయన నిలబడతాడు అనుకున్నాను. కానీ 19 ఎలక్షన్లో ఆయన ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. వచ్చి అభిషేక్ సింగ్ వచ్చి ఇలా మాట్లాడాడు. కానీ వెంటనే అభిషేక్ సింగ్ ఇలా మాట్లాడటం ఏంటంటే నేను ఇక్కడే ఢిల్లీ నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా అంటే ఆయన సవరించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి వెంటనే జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు నేను నా వాదనని సపోర్ట్ చేస్తూ ఎఫిడవిట్ ఫైల్ చేశాను. ఇవాళ ఎఫిడవిట్ పెండింగ్ లో ఉంది. ఇవాళ నేను ఏం కోరుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారు అయితే సరే ఇప్పుడు ఆయన బీజేపీతో స్నేహంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడకపోవచ్చు. కానీ స్నేహంగా ఉన్న దీంట్లో అభ్యంతరమే లేదు. ఎందుకంటే మనం బీజేపీలో లేకపోతే కాంగ్రెస్ లో పార్టీ చేయట్లే. మనం పార్టీ చేస్తుంది పార్లమెంట్. పార్లమెంట్ లో ఇలాంటి నిర్ణయాలు జరగచ్చా? ఇప్పుడు దీంట్లో మనం అడిగింది కూడా నేను తర్వాత నేను పెట్టిన ప్రేయర్ మార్చేవాడిగానంటే ఆంధ్ర తెలంగాణని కలపమని నేను అడగట్లేదు. జరిగింది తప్పు అని చెప్పండి. ఇక ముందు ఎలా జరగకూడదని చెప్పండి. ఇక ముందు ఎలా జరగాలో కూడా చెప్పండి. అలా తప్పుడు పద్ధతిలో చేసినటువంటి తీర్మానాల ప్రకారం వచ్చినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ అన్నా ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. అది చేయట్లేదు. ఆ యాక్ట్ అన్నా ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి అని ప్రేయర్ మార్చాము. మార్చినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎఫిడవిట్ కూడా ఇలా పైపెచ్చి ఒక రోజు వాళ్ళ తరఫున ఒక అడ్వకేట్ వచ్చి ఏమన్నాడంటే నేను ఎప్పుడో వేసినామని దీనికి ఎఫిడవిట్ అంటే ఎక్కడుంది జడ్జీలు అబద్ధం ఆడతారు ఎవరు అనుకుంటారు? ఎక్కడుంది ఎఫిడవిట్? ఎక్కడ పైసుకోలేదే, మీకు ఏమైనా ఇచ్చాడని మమ్మల్ని అడిగితే మాకు ఇవ్వలేదండి ఎక్కడ పోయిందని. గవర్నమెంట్ నుంచి ఇలా మాట్లాడుతున్నా అనుకోరా? మనం జరిగినప్పుడు 4-5 ఏళ్ళు అయింది. ఎందుకంటే దీంట్లో వేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎఫిడవిట్ ఏం లేదు. జరిగింది తప్పు అని ఏది తప్పు. పార్లమెంట్ లో జరిగిందంత పార్లమెంట్ రికార్డులే వేసాం మనమేమి వచ్చి నా వాదన చెప్పలే. నేను పార్లమెంట్ ఏం చెప్పిందో అదే చెప్పాను. ఇవాటికి కూడా దీని మీద స్పందిస్తారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉత్తరం రాశాను. రాసినప్పుడే ఏడాది దాటిపోయింది. వాళ్ళ అధికారంలోకి రాగానే రాశాను. మన కందులు దుర్గేష్కి చెప్పాను. ఒకసారి దుర్గేష్కి ఒక కాపీ పెట్టాను. చెప్పబోయాడు అయితే నాకేమి అక్కడి నుంచి సమాధానం కానీ స్పందన కానీ ఏం లేదు. అంటే మీకు గవర్నమెంట్ అడ్మిట్గా వేస్తారేమో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటికీ. ఎందుకంటే కాంగ్రెస్ సీఎం పెట్టి కేసు కదా, రాజశేఖర రెడ్డి పెట్టి కేసు, కొంచెం అడ్మిట్గా వేస్తారేమో అనుకున్నాను. వాళ్ళు కూడా వచ్చి ఏం చెప్పారో ఈయన ఆఖరి దాంట్లో రాశాడు. జాగ్రత్తగా చదువుతాను వినండి. ఎనీ ఎలిగేషన్ అంటే ఎలిగేషన్ ఏమీ లేని కారణంగా in the absence of there being no allegation, ఎలిగేషన్ లేకపోవటం లేదు రామోజీరావు గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద కామా పెట్టి ఇన్ స్పైట్ ఆఫ్ దే ఆల్సో బీయింగ్ ఇన్వాల్వ్డ్ along with the deceased petition number 2. రామోజీరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ ఇన్ స్పైట్ ఆఫ్ దే ఆల్సో బీయింగ్ ఇన్వాల్వ్డ్ శ్రీ రామోజీరావు పిటిషన్ నెంబర్ 2 శ్రీ రామోజీరావు ఇన్ ద కమిషన్ ఆఫ్ బెంగాల్ గవర్నమెంట్ కానీ రిజర్వ్ బ్యాంక్ వారి వైలేషన్ చేసిన రామోజీరావు గారికి ఆయన కుటుంబం సహకరించినప్పటికీ మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా లేవు అని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ సబ్స్టిట్యూషన్ మూవ్డ్ బై ద ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ ఇన్ ద క్రిమినల్ కేస్. ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. వాళ్ళు ఏమి సబ్స్టిట్యూషన్ పిటిషన్ రామోజీరావు చనిపోయాడు కాబట్టి రెండో అతను కిరణ్ అనంతమ్మ ఎవరో చేస్తాము అని పిటిషన్ వేయకపోవటం వల్ల దిస్ ఈస్ నెంబర్ 2 ఆయన చనిపోయాడు కాబట్టి ది ఎంటైర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇన్ కంటిన్యూషన్ వుడ్ బి an exercise in futility. చెప్పింది ఎంత ఫ్యామిలీ వచ్చి అందరూ కలిసి చేసిందే. ఈ డబ్బు చేసి కలెక్ట్ చేసిన డబ్బు అంతా వాళ్ళ వ్యాపారాభివృద్ధి వాడుకున్నామని డైరెక్ట్ గా చెప్పారు. మీరు ఇంకా ఎవరిని చేయాలి ఎవరిని చేయకూడదు అంటారంటే ఆయన వేసాడు కిరణ్ నేనే హెచ్ఎఫ్కి ఇప్పుడు కర్తనే అని. ఎలా కొట్టేస్తారు కేసు అని రిజర్వ్ బ్యాంక్ ఉంది నేను చెప్పాను. అందుకే చెప్పాడు ఇలా ఇంత ప్రభుత్వాలు రెండు కూడా మేము వాళ్ళని చెయ్యము అని క్లియర్ గా చెప్పేస్తుంటే
చనిపోయిన వాడి మీద విచారణ జరపలేం కాబట్టి ఈ విచారణ క్లోజ్ చేస్తున్నాం, కేసు పెట్టి కొట్టేస్తున్నాం. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు దీని మీద ఛాలెంజ్ చేయాలి. మరి చేస్తారో లేదో చూసి అప్పుడు నేను ఏం చేయాలో అల్లంకి రమేష్ చెప్తాడు. చేయాల్సిన అవసరం ఎందుకంటే ఈయన కొత్తగా లేదు, ఈయన చాలా కాలం సీఎంగా చేసాడు. మన అందరికీ బాగా తెలుసు. అదే పద్ధతిలో పోతాం తప్ప ఏం తేడా ఏం లేదండి, అదే పద్ధతిలో పోతుంది. ఈయనకున్న పెద్ద అసెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అన్న మనిషికి ఎప్పుడైతే జ్ఞానోదయం ఉందో అప్పుడు రాష్ట్రానికి మంచి జరిగింది అవుతుందని నా ఆశిస్తుంది. వెనుకోటి వ్యవహారం చెప్పట్లేదు. ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్, మర్చిపోకండి, అందరూ మర్చిపోయారు, నేను మాత్రం గుర్తుపెట్టుకునే ఉన్నాను. ఆ మాట ఎవరి నోట్లోంచి రాదు. ఇద్దరు కలిసి ఎలక్షన్ వెళ్ళారు, గుర్తొచ్చిందా? ఇద్దరు కలిసి ఎలక్షన్ నెగ్గారు. జగన్మోహన్ రెడ్డి అనబడి అయిపోయాడు, 11 సీట్లు అయిపోయాయి. ఇద్దరు నెగ్గారు. నెగ్గి ఈయన ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రితో వెళ్తూ 2 మంత్రులు ఇచ్చారు. అన్నీ కలిసి కరెక్ట్గా నడుస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. నాకు అందుకే పవన్ కళ్యాణ్ చేస్తాం మాట ఏమన్నాడంటే, అవసరమైతే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. పోషించకపోతే అసలు ఆ మాట అనవలసిన అవసరం ఏంటంటే, అలాగే ఇప్పుడు చేస్తాడేమో ఎవరికి తెలుసు. అంటే 2 రోజులు వచ్చేస్తాడండి తెలుసు. ఆ మాట ఎవడో అనిపించలేదు. ఆ మాట అనేటువంటి వ్యవహారం ఏంటంటే, చెక్లో ఉండండి, మీరు ఏదో వచ్చేసారు గవర్నమెంట్, నా ఉప ముఖ్యమంత్రి ఇచ్చేసారు కాబట్టి అన్ని సెట్ అయిపోయాయి అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇందులో నాకు అర్థమైన మీనింగ్ కరెక్ట్ కాదు. నేను అవసరమైతే ప్రతిపక్షం ఏముంది, రేపు మంత్రులు 3 రాజీనామా చేసి వచ్చి ప్రతిపక్షంలో మేము కూర్చుంటాం, అతను అలాగా రావట్లేదు, మేమే కూర్చుంటాం అన్నాడు. ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి? ఇంకా 13 సరే